రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నన్ను వేధించాడు అని, వాడుకున్నాడు అని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని, అబార్షన్ చేయించాడు అని రకరకాల ప్రూఫ్లు, రకరకాల వీడియోలు ఒక వివాహిత విడుదల చేస్తే ఎక్కడే కూడా ఇంత మొత్తం ఎపిసోడ్లో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారశైలి మీద స్పందించింది లేదు, ఎక్కడ మాట్లాడింది లేదు. ఒకసారి పిలిచి హెచ్చరించడము, పరిష్కరించడము, అసలు ఆయన ఉలుకు లేదు, పలుకు లేదు. పైగా దాని మీద ఒక కమిటీ అని వేశారు. వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియదు. సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయి తాజాగా ఎవరో మంచి సలహా ఇచ్చినట్లున్నారు. సో ఆ జనసేన ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుతూ ఏం చేత కాదు మాటలు చెబుతారు కానీ చేతల్లో ఏముండదు, రకరకాలుగా చంద్రబాబు గారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వీడియో రిలీజ్ చేసింది ఆ వివాహిత. అయిపోయాయి. నిన్ననే అది వీడియో రిలీజ్ అయింది. సీన్ కట్ చేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యేని పిలిపించి ఆయనకున్నటువంటి విప్ ఏదైతే ఉందో ఆ విప్పుకి రాజీనామా చేయించారు. ప్రభుత్వ విప్పుగా ఉన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆ విప్పుకి రాజీనామా చేయించారు. అండ్ ఈరోజే దాని మీద ఒక కమిటీ ఆ కమిటీ నివేదిక కూడా ఆయనకు సమర్పించిందట. నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేసిన వీడియో రిలీజ్ కాకముందు ఆ కమిటీ ఏమైపోయిందో, కమిటీ రిపోర్ట్ ఏమైపోయిందో తెలియదు. అండ్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించింది లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద వ్యాఖ్యలు రాగానే ఇమ్మీడియట్గా పిలిపించి విప్పుకి రాజీనామా చేయించి ఏమనంటే అదే రోజే కమిటీ కూడా నివేదిక సమర్పించింది. చాలా సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఈరోజే సర్క్యులేట్ అయ్యాయి. మరి ఇన్ని రోజులు ఎందుకు పిలిచి మాట్లాడలేదు తెలియదు. ఇన్ని రోజుల కమిటీ ఎందుకు నివేదిక వేయలేదు తెలియదు. ఇన్ని రోజులు కనీసం దీని మీద ఆయన ఎందుకు స్పందించలేదో తెలియదు. కానీ ఇప్పుడు ఎందుకు స్పందించారు ఏమో మరి ఆయనకే తెలియాలి. ఎప్పటి నుంచో ఎపిసోడ్ ఉంది కదా, ఇప్పుడే మరి రాజీనామా చేయించారు కదా. సో బేసిక్గా ఏ మాటకు ఆ మాట. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి బాగా ఇంకో పార్టీ మీద ఇంత కమిట్మెంట్ చూపించగలిగే లీడర్ దొరకడం ఈయన గొప్పతనం ఏమో, కానీ అటువంటి లీడర్ని తయారు చేసుకోవడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గొప్పతనంగానే కనిపిస్తుంది మొత్తానికి.